హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే. జుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరినెరిగినవాడు. పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయక నా 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 మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. సన్నతీగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో నా గుండెలోన చక్కిరెందుకో ఇన్ని వింతలకి కారణం ఏమిటో. It's your love,
it's your love. Oh, oh, oh. ఏమిటో 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 మెల్లగా లాగుతుంది ఏదో కంటితో చూడలేనంత సన్నతిగతో ఏమిటో 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 ముందుకే తోస్తుంది ఏదో పువ్వుకి దేనికి పుట్టిన పెదాలతో గుట్టుగా సప్పుడు సైకా గుట్టుగా సప్పుడు సైక దాక్కుని పోకే వానా సింక మట్టిలో ఒంటిగా ఉందే సిన్నారి మొలక నే తన చంత ఓ క్షణమైనా నడకే సంబరంగా గడికో సందడేగా బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా ఇట్స్ your love, it's your love, it's your love. Oh, it's your love, it's your love, it's your love. Oh, na 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 na. ఎన్నెల ఎన్నెల ఎండి ఎన్నెల ఎండ ఎందుకంట గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా మబ్బులో దిక్కులో నింగి సుక్కలో నిన్న లేని ఇంత కొత్తగా కంటికి అలా వచ్చే ఎలుగంత నా హృదయానా అదురేంటో మురిపెంచేది ఎవరో మరిపెంచేది ఎవరో కదిలించేది ఎవరో నులివెచ్చని అల్లరితో నా గుండెలోన చక్కిరెందుకు ఇన్ని వింతలకి కారణం ఏమిటో ఇట్స్ your love, it's your love, it's your love. Oh, it's your love, it's your love. నీకోసం మిగిలానా నేనెవరో మరిచానా నీడల్లే కదిలానా నీ వల్లే కడిగానా నా కోసం నేను లేనా మోసంతో నువ్వేనా ప్రేమంటే ఇంతేనా కాదన్నా వింటేనా హరే రే హరే రే మనసే జారే హరే రే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజు నీ నామస్మరణే ప్రేమ
జీవితం అనుకున్నా ఆజ్మేరా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా రోజు నీ నామస్మరణే నీ వల్లనే రోజు నీ నామస్మరణే నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటు లేని పరవశమా వరమా హాయ్ రామా హరే రే మనసే జారే హరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే రోజు నీ నామస్మరణే నీ వల్లనే రోజు నీ నామస్మరణే నీ వల్లనే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము, ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం, శుభ స్వాగతం, ఓ స్వాగతం, శుభ స్వాగతం. ఓ విద్యార్థులము, పూర్వ విద్యార్థులము, ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी, विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी, नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती. माणिक्यवीणामुपलालयन्ती मदालसा मञ्जुलवाग्विलासा, महेन्द्रनीलद्युतिकोमलाङ्गी मातङ्गकन्या मनसा स्मरामि.
चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोळे पण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमाता जगदेकमाता सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवीं सा मां पातु सरस्वती। చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం పలకరింపులతో మనసు పులకరించిపోయేను మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ సాంబశివ కుమారి మాట్లాడుతుందా కోరుతున్నాం. మీ పరిచయ కార్యక్రమం ఎక్కడున్నారు? రామజాపురం వదిలి మమ్మల్ని వదిలి మన మాస్టర్స్ ఆంతన్ రెడ్డి మాస్టారు, దస్తగిరి మాస్టారు, ఆదిగవి మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. చదివి అయిపోయిన తర్వాత మ్యారేజెస్ అయ్యి ఎవరి ఫ్యామిలీ లైఫ్లో వాళ్ళంతా బిజీగా ఉన్నారు. కానీ ఎంతమంది బంధువులు ఉన్నా కూడా మనకి ఆత్మీయంగా ఉండేది మన ఫ్రెండ్స్ ఒక్కరే, స్నేహితులే.
బాధ అయినా సాధ అయినా మన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటాము. ఒక ఫ్యామిలీ మనమంతా వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా కూడా కలిసి ఉండేది మనమే. దగ్గర బంధువులైనా కూడా ఒక ఆపద వచ్చిందంటే ఎడకి వెళ్ళిపోతారు. అదే మన ఫ్రెండ్స్ అయితే వెళ్ళలేరు. నా పేరు సాంబశివకుమారి. నేను గుంటూరు దగ్గరలో ఉంటాను. నేను పొలం పండించుకుంటాము. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పేరు దినేష్, ఎంసీ అయిపోయింది, ప్రస్తుతానికి జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు. చిన్న అబ్బాయి సాయి రాకేష్, బీటెక్ అయిపోయింది, లండన్ వెళ్ళాడు ప్రజెంట్. ఓకే. స్కూల్తో అనుబంధము, సారోలతో అనుబంధము అన్నీ మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడడానికే కదా ఇంత కార్యక్రమం చేసుకోవడం. సార్ గారికి నమస్కారాలు. మాది మైదుకూరు, నాది రామచంద్రాపురం అయితే మైదుకూరు మమ్మల్ని ఇచ్చారు. మా హస్బెండ్ బిజినెస్ మ్యాన్. నాకు 2 పిల్లలు. ఒక అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీకి ప్రిపేర్ అవుతుంది. అబ్బాయి వెటనరీ 4th ఇయర్. అంతే. సుబ్బారావు. మా అమ్మాయి పేరు జోష్న, అబ్బాయి పేరు బాలాజీ. నా పేరు విమల. మాది నెల్లూరు. నేను బాగ్రంలో ఉన్నాను. ముందు నన్ను నెల్లూరు ఇచ్చారండి. మా వారి పేరు పురుషోత్తము. మా పేరు వచ్చి శశి చౌదరి. బాబు పేరు నివాస్ నాయుడు. పేరు వ్యాపారం, బిజినెస్. తర్వాత ఒక అబ్బాయి రావాలి. నేను చివరిన, నేను పెద్ద పాపరు. జాగీర్, నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటాను. జాగీర్, చింతగుంట. చప్పట్లు. ఈ గొప్పతనం గురించి మా ఫ్రెండ్స్కి చెప్పాలి. హలో హలో అందరికీ నా నమస్కారాలు. సారాల జాకీష్ అని 6th నుంచి 9th వరకు 10th వరకు చదువుకున్నాను కదా. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొత్తం చదువుకున్నాను కదా. అందరూ పరిచయం చేశాను. నేను కూడా పరిచయం చేయాలంటుంటే నేను కూడా గుర్తున్నాను. కానీ నేను వ్యవసాయం ప్లస్ మోటార్ ఫీల్డ్ మెయింటైన్ చేసుకుంటున్నాను. మీ దయ వల్ల అందరూ బాగున్నాం, మేము కూడా బాగున్నాం. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. సారాలు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. లేదురా సరే, అంతేలేదు సార్. రాజంపేటలో బతుకుతున్నాడు. ఈ గొప్పతనం గురించి వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు రసులు, పేరాపల్లె. నాకు 2 కుమారులు. మేము వచ్చేసి రాజంపేటలో సెటిల్ అయినామా. మేమంతా క్షేమమే. మీరు కూడా లక్షణంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము. సారాలకు కూడా నమస్కారం సార్. వెంకటేశ్వర్లు, పేరాపల్లె. తను కూడా చాలా ఊళ్ళు తిరిగాడు. చివరగా కొలింగుండ్లలో ఉన్నాడు. ఇతన్ని పట్టుకొని చాలా కష్టపడ్డాము. మన ఆంధ్రరెడ్డి సార్ వాళ్ళకు, శ్రీ సార్, ఆంజనేయ సార్ నమస్కారం సార్. మాయాపల్లి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొలిగుండ్లో జాబ్ ఇస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీలో. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి పేరు మోనప్రియ, ఒక అబ్బాయి పేరు తులసిప్రియ. ఫస్ట్ అమ్మాయి 10th అయిపోయింది, ఎగ్జామ్ రాసింది మన. ఇంకొక అమ్మాయి 8th అయిపోయింది, 8th ఎగ్జామ్ రాస్తుంది. అంతే, ఏం లేదు. నమస్కారం సార్. సరస్వతి. ప్రస్తుతానికి జంగల్ అంటే పల్లె, జంగల్ పల్లె. స్టేజ్ మీద మాట్లాడుతూ కొడుకు. హలో, వేదికను అలంకరించిన మాస్టర్స్కి, ఇక్కడ వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు. దస్తగిరి సార్కు, ఆంజనేయ సార్ గారికి మా వందనాలు. ఇక్కడ మనము 30 సంవత్సరాల నుంచి ఈరోజు కలుసుకున్నాము.
అందరికీ మా వందనాలు. ముఖ్యంగా మనం ఈరోజు ఈ ఫంక్షన్ జరపడానికి కారణమైన హుసేన్ బాషా నర్సారెడ్డి గారికి, రామకృష్ణ గారికి మా కృతజ్ఞతలు. మా పేరు లక్ష్మీ సరస్వతి, మా హౌస్ వైఫ్ కొండయ్య. రీసెంట్గా మేము జంగారపల్లిలో ఉంటున్నాం. హౌస్ వైఫ్. తర్వాత మా భాష చింతకుంట మాట్లాడుతుందిగా. ఆంజనేయులు సార్ గారికి, ఆంతరెడ్డి సార్ గారికి, దస్తగిరి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడికి వచ్చేసిన నా తోటి విద్యార్థులకి, విద్యార్థినులకి అందరికీ నమస్కారములు. నా పేరు పి మహబూబ్ భాష, చింతకుంట గ్రామం. నాకు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి వచ్చేసి పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, అమ్మాయి వచ్చేసి 9th క్లాసు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఉషా కిరణాలు వస్తున్నా సార్. ఉపాధ్యాయులకు నా విజ్ఞప్తి, నమస్కారాలు. మా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఉషారాణి. నేను నాకు ఇద్దరు కూతుళ్ళు. ఒక అమ్మాయి చంద్రవర్ధిని, ఒక అమ్మాయి చేసి ప్రియ. మా ఆయన వ్యవసాయమేను, నేను ఇంటి వైపు, హౌస్ వైపు. ఉపాధ్యాయులకు నా నమస్కారములు. నాతోటి విద్యార్థులకు నమస్కారములు. విద్యార్థులకు నమస్కారములు. మాది భాగ్యనగరం. నా పేరు శర్వాణి. ఇక్కడ ఈ స్కూల్లో చదువుకొని వెళ్ళి ఇన్ని సంవత్సరాల తర్వాత మేమందరము ఇక్కడ కలుసుకున్నాము. 30 సంవత్సరాల తర్వాత మేమందరం కలుసుకునేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు వాళ్ళకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబు వచ్చి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, పాప వచ్చి 10th అయిపోయింది. అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. రేఖ మాట్లాడుతురా. రేఖ సుజాత మాట్లాడుతు. హలో నమస్కారం. నా పేరు సుజాత. మా వారి పేరు సుబ్బారావు. బిజినెస్. మాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప, ఇద్దరు సాఫ్ట్వేర్స్. ఇన్ని సంవత్సరాలకి, 28 సంవత్సరాలకి మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. తేరాయిపల్లె వెంకట సుబ్బయ్య. వీడు చదువుకుంటాడో బర్రెలు మేపుతాడో ఇంకా అర్థం కదా. హలో. ఉపాధ్యాయుల వారికి నమస్కారం. దస్తగిరి సార్కు, ఆంతరెడ్డి సార్కు, ఆంజనేయ సార్కు నమస్కారాలు. నా పేరు వెంకట సుబ్బయ్య. నేను పేరాకులంలో ఉంటుంది. ఇప్పుడైతే పలుకూరులో ఉన్నాను. టీవీ మెకానిక్ రిపేర్ చేసుకుంటూ అక్కడనే ఉన్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అబ్బాయి వచ్చేసి ఇంటరు, అమ్మాయి కూడా ఇంటరే. ఇద్దరు. అమ్మాయి వచ్చేసి 9th క్లాస్. తర్వాత మిగిలిన వారు ఎవరున్నారు? అమ్మన్ని అండ్ మహబూబ్ ప్యారీ, మల్లేష్ పేరాపల్లె, నాగమల్లేష్, ఉత్త మల్లేశా నాగమల్లేశాను, కాట్రాజ్. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారములు. మా కోరికను మన్నించి 30 సంవత్సరాల తర్వాత మా వేదికకు వచ్చినందుకు కృతజ్ఞతలు సార్. నా పేరు నాగమల్లేశ్వరుడు. పూర్తి పేరు మల్లేష్. నా పేరు పేరాయపల్లెలో ఉంటే ఇప్పుడు నంద్యాల దగ్గర ఉన్నాం సార్. నాకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు సార్.
అమ్మాయి డిగ్రీ అయిపోయింది, మ్యారేజ్ చేసినాం సార్. ఇద్దరు అబ్బాయిలు, ఒకరు ఇంటర్ అయిపోయింది, ఒకరు 10th క్లాస్ అయిపోయింది. అందులే ప్యారీ ప్యారీ అండ్ అమ్మని ఇద్దరు కలిసి రండి. భయపడతారు. హలో కాంతోరెడ్డి సార్, ఆంజనేయులు సార్, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం సార్. మాది చింతకుంట సార్. మాకి ఆలగడకి ఇచ్చినారు. ఇద్దరు అబ్బాయిలు సార్, సులేమాను, ఇస్మాయిల్. నా భర్త పేరు సయ్యద్ బాషా. మేము ఇక్కడ చదివి 6th 7th ఇక్కడ చదివినాం సార్. చాలా బాగున్నాం సార్. అందరికీ నమస్కారం. హలో సార్, నమస్కారం సార్. అందరికీ, నా స్నేహితులకు అందరికీ నమస్కారం. నాకు చింతకుంట అయితే ఇక్కడ భాగ్యం చదువుకున్నాను 8th దాకా. నాకు ఇష్టపాటు తీసుకున్నారు. ఇట్లా రైతు మేము కూడా. నా కొడుకు బీటెక్ చెన్నైలో 4th ఇయర్ అయిపోయింది. పాప మహానందిలో సీట్ వచ్చింది 3rd క్లాస్. మీతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సార్. తర్వాత రామకృష్ణ చింతకుంట పాలు అవుతాడు అనుకుంటే ఇప్పుడు భాగ్యనగరం మీద పడి చదువు చెప్తాను పిల్లలు. సభావేదికను అలంకరించినటువంటి దస్తగిరి సారు, ఆంతోనెట్ సారు, ఆంజనేయులు సార్కి నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి 30 సంవత్సరాలు అయింది దగ్గర. అందరం కూడా కలుసుకోక 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయింది ఇక్కడ అందరం కలుసుకోక. అయితే దీనికి ముఖ్య కారకులు హుసేన్ బాషా, నర్సారెడ్డి. అమ్మాయిలు కూడా చాలా కోఆపరేట్ చేసినారు. అందరం ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకుందామని చెప్పేసి అందరినీ నెంబర్లు తీసుకొని అందరినీ సంప్రదించడం జరిగింది. అందరూ కూడా చాలా సానుకూలంగా స్పందించి అందరూ కూడా ఇక్కడికి రావడానికి చాలా ట్రై చేశారు. ఇంకా కొంతమంది కూడా రాలేదు. వాళ్ళు కూడా వచ్చింటే ఎంతో సంతోషం పడేవాళ్ళము. ఇక నా పేరు రామకృష్ణ. నేను చదివినది కేవలం ఇక్కడ 6th ఓన్లీ. నా స్టడీ అంతా కూడా కర్నూలు. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి వచ్చేసి ఏజీబీఎస్సి ఫైనల్ ఇయర్ మధ్యప్రదేశ్. అమ్మాయి వచ్చేసి ఎస్బీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్. థ్యాంక్ యూ సార్. మొత్తం అయిపోయినారా అందరూ? అబ్బాయిలు ఎవరున్నారు? నా చివరిలో చెప్తాను. నేను పెద్ద నా గురించి చాలా స్టోరీ ఉంది. నాది వినేవాళ్ళు ఉండాలంటే గంట పడుతుంది. మిగతా అమ్మాయిలు ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే మరి రేఖ కూడా ఉన్నట్టుంది. అమ్మాయిలు అయితే వీళ్ళు గుర్తులేరు నాకు కొద్దిగా. ముగ్గురు. రేఖ కొద్దిగా ఐడియా ఉంది. దేవి మరియు లత మరియు దేవి. గుర్తుపట్టలేకపోతున్నాను, సారీ. సార్ గారు అందరికీ నమస్కారాలు. నా పేరు పుష్పలత. మా భర్త రంగారావు. పిల్లకు అమ్మ గౌతమి మ్యారేజ్ అయింది. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. అందరికీ నమస్కారం. రామచంద్రాపురం ఇచ్చారు. నమస్కారం అండి. తోటి సార్లకి, ఆంజనేయ సార్ గారికి, అందరికి సార్కి నమస్కారం. నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు దేవి. మాది రామచంద్రాపురము. నన్ను ఒంగోలు దగ్గర కొండేపిచ్చారు. అక్కడ ఇద్దరు పిల్లలు. మేము రైతు పని చేస్తాము. అబ్బాయి విజయ్, అమ్మాయి నందిని. బీటెక్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అమ్మాయి ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. అక్కడే వ్యవసాయం చేసుకుంటున్నాం. సార్ గారికి నా నమస్కారాలు. తోటి స్నేహితులకి అందరికీ నా నమస్కారం. మాది రామచంద్రాపురము. మేము 6th క్లాస్ నుంచి 8th వరకు ఇక్కడే చదువుకున్నాను. నన్ను మానంది దగ్గర ఇచ్చారు. నాకు 2 పిల్లలు.
బసాబాబు మా భర్త పేరు. రఘుముఖేశ్వరం పెద్ద పిల్లాడు, చిన్నపిల్లాడు విష్ణువర్ధన్ చదువుకుంటున్నారు వాళ్ళు. బాలకృష్ణ డైలాగ్ మర్చిపోదు. హలో, మీ అందరి కోసం వీరసింహారెడ్డి నుంచి పవర్ఫుల్ డైలాగ్ బాలకృష్ణ. నేనే వీరసింహారెడ్డి, పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్, చదివింది భాగ్యనగరం, రూలింగ్ చింతకుంటనా, రూలింగ్ ఆలగడ్డ. ఊరు నీది కాదు, నాది కాదు, రేపటిది. ఆ రేపటి తరమే నీ చావు కోరి నా తలుపు తట్టింది. మాటిచ్చా, నీ తల నరికి ఈ ఊరు తలరాత మారుస్తానని మాటిచ్చా. ఏయ్, కట్టేయడానికి నువ్వు పెంచిన కుక్కలైన రమను సింహం ఇక్కడ. ఆంజనేయులు సార్ గారికి, దస్తగిరి సార్ గారికి నా నమస్కారాలు. నా పేరు దేవానందరావు, నాది రామచంద్రాపురము. ప్రస్తుతానికి విజయవాడలో జాబ్ చేస్తున్నాను, విజయవాడ దగ్గర బస్ ఇన్ఛార్జి. మా అమ్మాయి వైష్ణవి చౌదరి 9th క్లాసు, మా భార్య అన్నపూర్ణ. నమస్కారం. లీడరు అందరినీ గ్యాదర్ చేయడానికి ముఖ్య పాత్ర పోషించాడు. 25 రోజుల మా కష్టం ఈ రోజుతో ముగుస్తుంది. రామా, చప్పట్లు గట్టిగా. హలో, పూజ్యులైన సార్ గారికి నా పాదాభివందనములు. నాతోటి విద్యార్థులకు నా నమస్కారములు. మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇంకా కొంతమంది రానందుకు బాధగా ఉన్నది. నేను ఇక్కడే ఉంటాను, వ్యవసాయం. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, పాప 10th క్లాసు. ఫస్ట్ ఇక్కడ ఈ స్కూల్తో నా అనుబంధం గురించి చెప్తాను 2 మాటలు. ఫస్ట్ 6th క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ క్లాసు మనకి దస్తగిరి సార్తో ప్రారంభమైనది. నాకు చాలా సంతోషంగా ఉన్నది. తర్వాత వచ్చేసి నన్ను కొట్టిన సార్లు ఇంతవరకు ఎవరు లేరు. ఒక ఆంతమరెడ్డి సార్లతో నేను తన్నులు తిన్నందుకు నాకు చాలా గర్వంగా ఉన్నది. మా తల్లిదండ్రులు కూడా కొట్టినది నాకు గుర్తు లేదు. అది కూడా నేను స్టడీలో దెబ్బతినలేదు. 7th క్లాస్లో క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి ఏ సార్ రాలేదని వాకిల్ దగ్గరికి వచ్చి నిలబడి చూస్తున్నా. సారు బయట నుంచి వచ్చి చూసి లోపలికి వచ్చేసి కొట్టినాడు. చాలా సంతోషము. నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, నన్ను కొట్టిన సారు కాంతమరెడ్డి సారే. మా తల్లిదండ్రులు కూడా నాకు కొట్టినట్టు గుర్తు లేదు. దానికి సార్కి చాలా సంతోషము. మా మేడం గారిని కూడా చాలా రిక్వెస్ట్ చేసి ఒప్పించినాము. రాత్రి టైంలో మేడం గారు రాలేనని, సారీ ఏం అనుకోవద్దు, రానందుకు నాకు చాలా బాధగా ఉందని చెప్పినది. సరే మేడం, వాళ్ళ కారణాలు ఏవో ఉంటాయి. ఈ అవకాశం కల్పించిన మన విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారములు. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. బాయ్. ఉపాధ్యాయులైన దస్తగిరి సార్ గారు, ఆంతరెడ్డి సార్ గారు, ఆంజనేయులు సార్ గారు ముగ్గురు ఈ కార్యక్రమం ముగిసే 1 గంట వరకు ముగ్గురు ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. మీరంతా కూడా మా శిష్యులే కాబట్టి మీకు కూడా మా యొక్క ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీకు ఆశీస్సులు మేము తెలియజేస్తున్నాము. మొట్టమొదటిగా మేము చెప్పాల్సింది, మమ్మల్ని మంచిగా గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి మంచిగా స్వాగతం ఇచ్చి ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా మీ అందరికీ, మీ కార్యకర్తలకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చెప్పేది ఏంటంటే, ఈ సమావేశాలు ఈ గెట్ టుగెదర్ అందరూ కూడా చేస్తున్నారు. అయితే మొన్న ఒక 3 వారాల కిందటేమో 96, 97 బ్యాచ్ కూడా చేసింది. ఆ బ్యాచ్కి కూడా మేము వచ్చినాము. ఈ బ్యాచ్ 94, 95 అంటున్నారు మీరు. 94, 95 అని నేను కూడా అనుకున్నాను. మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు కూడా చాలా సంతోషం. మొట్టమొదటిగా ఈ గెట్ టుగెదర్ అనేటువంటిది ఏంటంటే మీకు సంబంధించినటువంటిది.
మాకు కాదు. ఎందుకంటే మీరందరూ కూడా ఒకే తరగతిలో చదువుకుంటూ వస్తూ ఒకరికొకరు స్నేహితులుగా ఉండి ఆ స్నేహితాన్ని కొన్ని ఏళ్ళ తర్వాత గుర్తుపెట్టుకొని పిలుచుకొని మనం అందరం కూడా ఏ విధంగా ఉన్నాము, ఒకరినొకరు ఏ విధంగా వాళ్ళ జీవితాలు ఏమిటి గెట్ టుగెదర్లో మీరందరూ కూడా ఇక్కడ సమూహం అయి ఉన్నారు. మరి నాకు కూడా చాలా సంతోషం. ఒకటి, ఈ గెట్ టుగెదర్లో మీరు ఇక్కడే కాదు అన్నిసార్లు మీరు చేస్తున్నారు, మీరు కూడా చేసినారు. ఏమంటే మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క సమావేశానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించి మా మిత్రులను కూడా ఆహ్వానించి మేము కూడా వాళ్ళని కలిసి వాళ్ళ యొక్క జీవితాలు ఎట్లున్నాయి, వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది తెలుసుకోవడానికి అవకాశాన్ని మాకు కల్పించారు మీరు. దానికి మీ కార్యకర్తలకు మీకు మా యొక్క వందనాలు. తర్వాత మీరు ఇక్కడ సమావేశమై మీరు అందరూ కూడా ఒకరినొకరు పరిచయం చేసుకొని మళ్ళా గుర్తు మీరే దగ్గర కొన్ని సంవత్సరాలు చదివేటువంటి వారు కొంతమంది గుర్తుపెట్టుకోలేకున్నారు. కానీ మేము కూడా మీరు పెరగడం వల్ల కొంత మార్పులు రావడం వల్ల కొంతమందిని మేము కూడా గుర్తుపెట్టుకోలేం. ఎందుకంటే మా దగ్గర చదువుకునేటువంటి వాళ్ళు ఒక్క మీరే కాదు కాబట్టి ఇంకా చాలామంది చదువుకొని పోతుంటారు. నేను ఈ స్కూల్లో దాదాపు 6 సంవత్సరాలు పనిచేసిన. 6 సంవత్సరాలలో మరి అంతమంది పోతూ ఉంటారు, బ్యాచ్లు పోయినాయి. మరి చాలామందిని నేను గుర్తుపెట్టుకోలేకపోయినాను. అయితే కొంతమంది గుర్తుపెట్టున్నాను, నాకేం గుర్తు ఉండారు. ఎందుకంటే గుర్తున్నారంటే ముఖ్యంగా వాళ్ళు ప్రేమతోటి మాతోటి మసలినటువంటి అంటే ఏంది, స్కూల్లో మేము పాఠాలు చెప్తున్నా కానీ గురువులన్నీ కూడా మాతో గౌరవంగా చూసి మమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత మేము బయట కూడా కూర్చొని ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఈ స్కూల్లో చదివితే కనుక గురువులకు ఒకటి ముఖ్యంగా గుర్తుంటుంది. ఎందుకంటే పిల్లలు మీరు ఈ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు చదివినటువంటి పిల్లలు అన్ని బ్యాచ్లను చూసినాను నేను. మీరు మీ తోటల్లో కానీ మీ ఇళ్ళల్లో కానీ ఏమన్నా పండితే కూడా మరి గురువుగారితోటి ప్రేమతోటి అవి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారన్నమాట. నాకు మాత్రం బాగా గుర్తు. ఈ విషయాలు ఎప్పుడన్నా కూడా మేము కూడా మా ఇంట్లో కూడా మాట్లాడుకుంటూనే ఉంటాం. పలానా స్కూల్లో ఇట్లా జరుగుతుంది, పలానా స్కూల్లో ఇట్లా జరుగుతుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకుంటుంటాం. అదన్నమాట. కాబట్టి ఈ సమావేశానికి మీరు మమ్మల్ని పిలిచినారు, మా మిత్రులను కూడా కలిసేదానికి ఇక్కడ అవకాశం ఉంది. మరి మీరు ఇక్కడికి వచ్చి మీ పరిచయాలందరూ కూడా మీరు చేసుకున్నారు. చాలా సంతోషము. మీరందరూ కూడా బాగున్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అనేటువంటిది మీరు మీ యొక్క పరిచయ వాక్యాలలో తెలియజేశారు. మాకు చాలా సంతోషము, చాలా సంతోషంగా ఉన్నది మీరందరూ ఆనందంగా ఉన్నందుకు. కానీ ఏమంటే కొంతమంది రాలే, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ముగ్గురు. నాకు మరి ఆంజనేయులు నాకు చాలా పరిచయము, ఎందుకంటే ఎప్పుడు నాకు ఆలగడ్డలో కలుస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత మరి మీరు జీవితాలు కూడా ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ఈ పిల్లల్ని ఇప్పుడు మీరు బాగా చదివిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పిల్లలు మంచి విద్యాభ్యాసంలో ఉన్నారు, పై చదువులకు బాగా పోయినారు అనేటువంటిది కూడా మీరు తెలియజేసినారు ఇక్కడ. కాబట్టి మీరు కొంతమంది ఇంటికాడ హౌస్ వైఫ్లుగా ఉండి కూడా వ్యవసాయం చేసుకుంటుండి కూడా మీ పిల్లల్ని ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు, అగ్రికల్చర్, బీఎస్సీలు కూడా చదివిస్తున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ విషయం నేను తెలుసుకోవడానికి. ఎందుకంటే మా శిష్యులయ్యండి మీరంతా బాగా ఉండి బాగా జీవితాన్ని గడుపుతూ మీ పిల్లలకు కూడా మంచి జీవితాన్ని కలగజేస్తున్నారు అనేటువంటి ఒక సంతోషం బాగా నాకు ఉంది. కాబట్టి మీరు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా ఇంకా పైకి రావాల్సినటువంటి పిల్లలు కొంతమంది ఉన్నారు, మీ పిల్లలు కూడా ఉన్నారు. మరి వారి భవిష్యత్తు బాగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. అయితే ఈ కాలంలో కాలం మారింది. మీరు చదువుకునే కాలం వేరు, ఇప్పుడు వచ్చినటువంటి కాలం వేరు. టెక్నాలజీ మారిపోయింది, టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. మరి పిల్లలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ ఫోన్లో ఆటలాడడము అనేటువంటిది అందరూ తెలుసుకుంటున్నారు. మన తల్లిదండ్రులు కూడా ఎట్లున్నారంటే పిల్లోడు ఏడుస్తేనే దెబ్బకిన సెల్ ఫోన్ ఇస్తున్నారు. పిల్లోడు ఏడిస్తే చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడంటే ఏం చేస్తున్నాడంటే ఎడగాకరనైనా బొమ్మ చూసుకొని సెల్ ఫోన్ ఇస్తున్నారు. వాడు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాకుండా ఆ సెల్ ఫోన్ ఇయ్యింది వాడు ఊరుకోడు. వాడు ఏం చెప్పినా కానీ ఆ అలవాటు మనమే నేర్పుతున్నాం. అయితే సరే మంచిదే, సెల్ ఫోన్ అయితే మంచిదే. అయితే కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నంత వరకు ఉపయోగించుకోవడానికి మాత్రం
మంచిది. కాబట్టి దాన్ని వేరే విధంగా ఉపయోగించుకోకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అది కాబట్టి అటువంటి మీరు పిల్లలకు నచ్చజెప్పుకొని ఆ విద్యా సమయం అంటే మామూలుగా స్కూల్కు వెళ్ళేటువంటి విద్యార్థులకు ఆ సెల్ ఫోన్ని ఉపయోగించవద్దు అని చెప్పి, కావాలంటే మీరు పెద్దోళ్ళు అయిన తర్వాత మేము కొనిస్తాము అప్పుడు మీరు వాడుకోండి అని చెప్పచ్చు. కానీ ఆ సెల్లును ఉపయోగించే పద్ధతి కూడా వాళ్ళకి తెలియజేయాలి. అన్ని సెల్లులో నానా రకాలు ఉన్నాయి, ఏంటేంటో వస్తున్నాయి అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళు చూడకుండా మనం కొద్దిగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ సెల్ ఉపయోగం తెలియజేసి తర్వాత వాళ్ళు బాగా పెద్ద అయిన తర్వాత ఇవన్నీ మర్చిపోయి కంప్యూటర్ డెవలప్మెంట్ నేర్చుకుంటారన్నమాట. దాని నుంచి టెక్నాలజీ నేర్చుకుని వాళ్ళు బాగుపడేదానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ పిల్లలు బాగా పైకి రావాలి అంటే కనుక మీ పిల్లల మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళు కూడా పైకి వస్తారు. ఇంకా చెప్పేది ఏంటంటే ఈ అవకాశాన్ని ఇచ్చినారు మీరు మీ కుటుంబంలో కూడా ఉన్నటువంటి మీ పిల్లలు కూడా బాగా విద్యాభ్యాసం అభ్యసించి మంచి చదువులు చదివి బాగా ఉన్నత చదువులు చదివి బాగా పైకి పోవాలని ఆశిస్తూ వారికి మీ కుటుంబంలో ఉండేటువంటి అందరికీ కూడా దేవుడు సకల ఆయురారోగ్య సౌభాగ్యాలు కలిగించాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ గారికి ఆంజనేయులు సార్ గారికి నా నమస్కారములు. సభలో ఆసీనులైనటువంటి నా విద్యార్థులకు శుభాశీస్సులు. ఫస్ట్ నరసారెడ్డి ఫోన్ చేశాడు మాకు, సార్ ఇట్లా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాం అని. నరసారెడ్డి ఎవరబ్బా, చాలా ఏండ్లైంది, 30 years అయింది. మా స్కూల్కి వచ్చినా నేను కనుక్కోలేదు. తర్వాత ఇప్పుడు ఆటోలో వస్తుంటే గుర్తొచ్చింది చిన్ననాటి ఫిగర్ నరసారెడ్డిది. నా దగ్గరికి వచ్చాడు, స్కూల్ దగ్గర కూడా వచ్చాడు పాపం. సార్ రండి సార్ అని రోజు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మినిట్ కూడా చేస్తున్నాడు. మీ ఆదరాభిమానులకు చాలా సంతోషం. నేను వచ్చి ప్రస్తుతం ఇక్కడ కొత్తపల్లి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ పాఠశాల అనేది నాకు అనేకం నేర్పింది. ఫస్ట్ నా యొక్క కెరీర్ స్టార్ట్ చేసింది నేను ఇక్కడే ఎస్జీ టీచర్గా. సార్ వాళ్ళందరూ ఉన్నారు. 90లో వచ్చాను ఇక్కడికి. బాలసంజీవ సార్ హెడ్ మాస్టర్గా, తర్వాత హుసేన్ రెడ్డి సార్ ఉన్నాడు. ఇక్కడ చాలా గ్రామాల నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు. ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ ఈ పాఠశాల క్రమశిక్షణ అట్లే ఉండేది. మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు చూడండి ఏ స్కూల్లో పోయినా క్రమశిక్షణ ఉండదు. ఎంత మంచి హెడ్ మాస్టర్ ఉన్ని, ఎంత టీచర్లు ఉన్నని ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామాల్లో పెరిగిన పిల్లల్లో అటువంటి విలువలు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పినారు. మీ బ్యాచ్ల్లో నేను పనిచేసిన రోజుల్లో గమనించింది ఏమిటంటే భాష కానీ, గురువులను గౌరవించడం కానీ, ఇవన్నీ ఇక్కడ చూసి నేర్చుకున్నా. తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయుల్లో ఆంతోనరెడ్డి సార్ అయితేనేమి, తను ఒక క్షణం కూడా వేస్ట్ చేసేవాడు కాదు మీకు గురువులు అప్పుడు. తర్వాత మళ్ళీ పిల్లలతో ఆడుకుంటాడు. మీకు తెలుసా, ఇక్కడ కొట్టం ఉండేది కదా, మీతో సామాన్యంగా మీరు ఉంటారు, ఏం తిన్నావు ఏం చేసినావు అని. మళ్ళీ క్లాసులో ఏమో స్ట్రిక్ట్గా ఉంటాడు, దెబ్బలు కొట్టేటప్పుడు దెబ్బలు కొడతాడు. నాకు అది బాగా నచ్చింది. తర్వాత ఆంజనేయులు సార్ ఎప్పుడు గ్రౌండ్లోనే ఉంటాడు కదా, మీకు రకరకాల ఆటలు ఆడించేవాడు. పిల్లలకి ఏది వచ్చినా తను ముందుండి చూసేవాడు. ఎటువంటి గొడవలు రాకుండా పాఠశాలలో ఇప్పుడు బాగా చూసుకున్నారు. టీచర్లు అందరూ కూడా మంచిగా ఉన్నారు. ఇప్పుడు ఏ స్కూల్కో 3 గ్రూపులు లేదా 4 గ్రూపులు ఉంటాయి టీచర్లు. మీకు తెలియదు అది. 3 గ్రూపులు. వాడు హెడ్ మాస్టర్ని అయితే 30 తిప్పలు పెడుతుంటారు. 30 తిప్పలు. ఆనాడు సంజీవ సార్ అంటే ఇంకా సంజీవ సార్ మాటే, ఆంతోనరెడ్డి సార్ అంటే ఆంతోనరెడ్డి సార్ మాటే ఉంటుంది. కానీ ఈరోజు అట్లా ఉండదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
పిల్లలు అట్లే ఉన్నారు, వచ్చిన ఉపాధ్యాయుల్లో కూడా చాలామంది అట్లే ఉన్నారు. తర్వాత నాకు ఈ పేరేపల్లి నుంచి మా బంధువులు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు. మీ ఊరు నుంచి ఒక సార్ వస్తున్నాడు, ఆయన పేరు రెడ్డి, వెంకటరామరెడ్డి సార్ పాపం ఇక్కడి నుంచి పంచ కట్టుకొని నడుచుకుంటూ వరిమల్లలో వస్తుండే, బాగా గుర్తు నాకు. నేను ఒక 5-6 సార్లు కూడా పేరేపల్లి వచ్చినాను. మీ ఊర్లో మన హుస్సేని, దస్తగిరి, తర్వాత వీళ్ళు ఇప్పుడు టీచర్ ఉంది చూడు, వీడు ఆల్రెడీ నంద్యాల పోయింది చూడు అమ్మాయి, ఈశ్వరమ్మ, అప్పుడప్పుడు కలుస్తుంటారు. ఈశ్వరమ్మ మా బంధువు అయింది, ఇంకా దగ్గర బంధువు అయింది ఇప్పుడు. చాలా సంతోషం. తర్వాత రామచంద్రాపురంలో చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. ఏదైనా పండగ వచ్చినా, తర్వాత ఇంకా ఏదైనా వాళ్ళ ఊరిలో అకేషన్ జరిగినా ఉపాధ్యాయుల కొరకు స్వీట్స్, తర్వాత ఇవి జున్ను ఇవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. సార్ చెప్పేవాడు, బాగుంటుంది తినండి సార్, మా ఏరియా వాళ్ళు తెచ్చినారు, మీరు తినండి, బాగా చేస్తారని చెప్పేవాడు ఎప్పుడు. ఇవన్నీ గుర్తులు అనమాట. కొన్ని నాకు సుజాత అంటే 2 సుజాతలు, పి సుజాత, ఎస్ సుజాత. ఇంకొక సుజాత ఉండే, చనిపోయింది అమ్మాయి. సుజాత అంటే అమ్మాయి గుర్తుకొస్తుంది, మీకు గుర్తుంది అందరికీ? ట్రాక్టర్ కింద పడి చనిపోయింది. రామచంద్రాపురం అంటే వీళ్ళు సుజాతలనే గుర్తుకొస్తారు ఎక్కువ. తర్వాత నేను భాగ్యనగరంలో ఉండడం వల్ల కొంతమంది పిల్లలు బాగా పరిచయం అయినారు. మనము పాఠశాలలో నేర్చుకునేది జీవితంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుందని నేను చెప్పలేను, కానీ ఇక్కడ పాఠశాలలో నేర్చుకునేది జీవితంలో దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అది వ్యాపారం కావచ్చు, లేదా ఉన్నత స్థానాలకు ఎదగడానికి విద్య కావచ్చు, ఏదైనా. మీరు ఈనాడు ఈ స్థితిలో, మంచి స్థితిలో ఉన్నారంటే మాకందరికి కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ పాఠశాలలో నేను అటు ఇటు పోయేటప్పుడు గమనిస్తుంటాను, పాఠశాల జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి అన్నమాట ఎప్పుడు కూడా. తర్వాత రామచంద్రాపురం నుంచి ఒక సార్ మా స్కూల్కి వచ్చినాడు, నాగరాజ్ సార్ అని, వాళ్ళకి తెలిసింటుంది మీకు. ఇంకా నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను, మా పిల్లలు ఉన్నారు చాలామంది, శ్రీదేవి, ఇంకా ఎవరెవరో అందరూ చాలామంది ఉన్నారు, పేరు గుర్తులేవు నాకు. అంటే బాగున్నారు సార్ అని చెప్తుంటాడు. నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ పాఠశాల అనేది నాకు ఒక విడదీయరాని అనుబంధం. మొట్టమొదటి స్కూలు మంచి స్కూలు, అది జీవితంలో మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకా మీ విషయానికి వస్తే, మీలో మిస్యూస్ బాయ్ ఎవరంటే మెత్తగా ఉంటాడు క్లాసులో, అల్లరి పని చేసినాడు. అప్పుడు చెవులు పట్టుకొని పిండేవాడిని, గుర్తుందే లేదు? చెవులు పట్టుకొని పిండుతా ఒకటి. నాకు తర్వాత గుర్తొచ్చింది, చూసిన తర్వాత అయినా కదా అని. నర్సారెడ్డి ఎప్పుడు సైలెంటే, ఎవరి జోలికి పోయేవాడు కాదు. తర్వాత ఆయన నాగమల్లేశ్వరుడా, ఎప్పుడు నవ్వుతుంటాడు నాగమల్లేశ్వరుడు. ఇట్లా చాలామందిని గుర్తుపెట్టుకున్నాను. మీరందరూ ఈ స్థాయిలో ఉన్నారంటే మీ కృషి, మీ పట్టుదల, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యతను మీరు నెరవేర్చుకొని ఈ స్థాయికి వచ్చినారు. మీరు, మీ పిల్లలు ఇంకా మంచి ఆయుర ఆరోగ్యాలతో మంచి ఉన్నత స్థానాలకు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆ అవకాశాన్ని కల్పించాలనే దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజర్ నర్సారెడ్డి, తర్వాత భాష మొదలైన తదితరులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. సభాస్థలకు వచ్చిన బాలబాలికలందరికీ కూడా 85 నుంచి 2000 వరకు పనిచేశాను. అంటే దగ్గర 15 సంవత్సరాలు ఒకే స్కూల్లో ఉన్నాను. ఇటువంటి అవకాశం ఎవరికి కూడా రాదు.
మగపిల్లల కన్నా ఆడపిల్లల మీద ఒక అమ్మాయిని బడి కూడా మానిపించి ఎవరికి చదవదు ఒక అమ్మాయిని బడి కూడా వాళ్ళ ఇంటికి పోయి చెప్పాలి మీ అమ్మాయికి చదువుతున్న ఇంటికి బడి మానేసి ఇంట్లో కూర్చోబెట్టాను అంటే నాకు ఏమన్నా అది చెప్పే స్వతంత్రం ఉండబట్టి చెప్పే అదే వేరే వాళ్ళు చెప్తే ఒప్పుకోరు తగాదాలు అవుతుంది కానీ నేను నాకున్న దీంతో ఆ విధంగా చెప్పగలి కూడా ఆ బడి కూడా మార్పించేసాను ఆ అమ్మాయి 8వ తరగతి చదివే అమ్మాయిని మార్పించేసాను మీ అమ్మాయికి చదవద్దు చదువు రాదు అని చెప్పి ఇంటికి పోయి మరి చెప్పాను అందులో స్కూల్లో పని ఏం చేయాలి నేను నా దిల్ మాస్టర్కి నేను చేయాల్సిన పనులు ఏమున్నాయి ఆటలు లేదు పోలేదు గ్రౌండ్ ఎప్పుడు లేదు వాన పడితే అంతా నీళ్ళే బురద గట్టి నేనేం పని చేసాను కాకపోతే కాపీ రైటింగ్ అవి ఏదో చేస్తున్నాను పై పనులు తప్ప ఏం లేదు అంత పని చేసింది ఏం లేదు కాదు జనం కొడుతుండేవాడిని కొంచెం ఎక్కువగా కొంతమంది మరీ భయపడేవాడు నన్ను చూస్తారు చింతకుండా వాడి పేరు ఆ ఊళ్ళో ప్యాస్ పోసుకున్నాడు రోజు ఊరికి పిలిస్తేనే ప్యాస్ పోసుకున్నాడు చింతకుండా పిల్లాడు అది భాష అయితే వాడు నాకు ఈ మధ్య కనపడ్డాడు ఎక్కడ శివాలయానికి పెయింటింగ్ వేస్తున్నాడు ఆళ్ళగడ్డలో నమస్కారం పెట్టి వచ్చి సార్ అప్పుడు చూసి నాకు ఎంతో భయం ఉండేది ఇక నేను కాపీ రైటింగ్ చూసేవాడిని కదా రైటింగ్ బాగా నేర్చుకున్నాను ఇప్పుడు బాగా ఎంతో ఉపయోగపడింది నన్ను అందరూ పిలుచుకుంటారు అవి రాసుకుంటానంట ఏది పెయింటింగ్ వేసి రాయటం ఏది ఉంటున్నాడ ఇవన్నీ నేర్చుకున్నాను సార్ మీ వల్ల అని చెప్పి నమస్కారం పెట్టాడు అయితే వాడు ఎంత భయపడాడు అంత భయపడాడు ఏమైనా పైన భయపడాడు అది అట్లా కొంచెం కఠినంగా ఉండేవాడిని నేను కొంచెం పిల్లల పట్ల కాకపోతే నేను చేసింది పెద్దగా ఏం లేదు 2 సంవత్సరాలు ఉన్నా కూడా గ్రౌండ్ ఉంటే ఏమీ చేయలేమండి నా దగ్గర ఎంతో టాలెంట్ ఉంది కానీ నేను నా టాలెంట్ ఇక్కడ ఏ స్కూల్లో ఏం పని చేయాలి సునీల్ అది 15 సంవత్సరాల స్కూల్లో ఎవరికి ఉండదు మరి ఎందుకు నాకు ట్రాన్స్ఫర్ కూడా రాలి అప్పట్లో సార్ 15 సంవత్సరాలు ఏం ఎందుకు రాదు అది నాకే అర్థం కాదు ట్రాన్స్ఫర్ కూడా ఎందుకు చేయలేదో అర్థం కాదు సరే సరే మంచి విషయాలు ఆందోళన సార్ చెప్పాడు సరే మీరు అందరూ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో గుర్తుపడాలని ఆశిస్తూ ముగిస్తున్నాను చేసావులే సులుగానే బోరై ఉంటే
వెళ్తారు. తర్వాత సాయంత్రం పూట వెళ్ళేటప్పుడు మళ్ళీ మాతో వస్తారు. ఆ విధంగా దాదాపు 6 months అతని మన వసంత మేడం గారు కనుక్కున్నారు. బాబు అనేవాడు ప్రతిరోజు స్కూల్కి వస్తున్నాడు పోతున్నాడంట. దీని వెనక కారణం ఎవరు అంటే దానికి ప్రజెంట్ వేసేవాడు రజాక్ సార్, లేకుంటే ఎవరో ప్రజెంట్ పలిగేవాళ్ళం మేము. ఆ విధంగా వాడు బయటపడ్డాడు. దాదాపు మీలో అబ్బాయి తక్కువ పరిచయం ఉంటుంది. సి బాబు ఉన్నాడు ఇక్కడ దాకా. తర్వాత నాకు కూడా వసంత కుమారి మేడం దెబ్బకైతే నేను చాలా ఉడదెబ్బ తగిలేది బాగా. అలా ఇలా కొట్టేవాది కాదు, చేతులు బాగా ఇటుపక్క 6 దెబ్బలు అటుపక్క 6 దెబ్బలు. అవి సరిపోకుంటే మళ్ళీ చెంపకు 4, అటుపక్క 4 ఇటుపక్క 4. ఆ దెబ్బకు నేనైతే 8వ తరగతి నేను ఆలగడ్డకి వెళ్ళిపోయాను. ఎద్దుల పాపమ్మ స్కూల్కి వెళ్ళాను. అక్కడ 1 నెల వరకు చదివాను. తర్వాత ఆగస్టులో స్కూల్ తరఫున టీసీ తీసుకురావాలని చెప్తే వచ్చాను. బాలసంజీవ్ గారు ఉన్నారు. టీసీ కావాలంటే మీ డాడీని తొలగరాబని చెప్పారు. డాడీ ఇక్కడికి వచ్చారు. నన్ను బయట కూర్చోబెట్టి ఏం చెప్పారో తెలియదు, మళ్ళీ ఇక్కడే కూర్చోబెట్టారు. ఆ విధంగా తర్వాత ఫస్ట్ ఇయర్ రాఘవేంద్ర జూనియర్ కాలేజ్, అక్కడ కూడా నాకు ఒక సివిల్ సార్ ఎఫెక్ట్ పడింది. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎద్దుల పాపం కాలేజ్ వచ్చాను. అంతతో చదువు ముగించి ఏదో బతుకు తెరుగు దారి చూస్తున్నాం వర్క్ అని చెప్పి బంగారు పని నేర్చుకోవడం జరిగింది. తర్వాత 5 సంవత్సరాలు పొద్దుటూరులో ఉన్నాను. దాదాపుగా అందరినీ మర్చిపోయాను. 5 సంవత్సరాలు అంటే దాదాపు అందరికీ దూరంగా ఉన్నాను, ఒక మా ఊర్లో వాళ్ళు తప్ప. అలా ఇంటర్ విద్యార్థులను 10th క్లాస్ అబ్బాయిలు చాలామంది నేను కోల్పోయాను, మిస్ అయ్యాను. ఫేసులు పెరిగి వాళ్ళ ముఖాలు కనుక్కోలేక అట్లా. ఇంటర్ 1 సంవత్సరం చదివితే ఏమైతే అంటే దాదాపు కనుక్కోలేము మనం. 15-20 సంవత్సరాల తర్వాత కలుస్తే కనుక. ఇప్పుడు మొన్న గెట్ దగ్గర మాది ఇంటర్ బ్యాచ్ కూడా జరిగింది, చూశాను. ఊరికే చూసుకుంటున్నాను అంటున్నాను. మళ్ళీ ఇంటర్ బ్యాచ్, మరి ఇంటర్ బ్యాచ్లో ఉండి కూడా మేము కనుక్కోలేకపోతున్నాం. ఆ విధంగా నేను చాలామంది మిత్రులను కోల్పోయినాను. ఇక్కడ ఏమంటే ఈ వాతావరణం మనకు జీవితంలో రాదు, ఇటువంటి వాతావరణం, ఇటువంటి బాల్యం రాదు. మీరు కొన్ని కోట్లు పెట్టి సంపాదించినా కానీ ఇటువంటి మనపురాని రోజులు మీరు తెచ్చుకోలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ రోజులను గుర్తు చేసుకుంటూ తర్వాత ఒకరినొకరు పలకరించుకొని ఎలా ఉన్నారు. నేనైతే చాలా 30 సంవత్సరాల తర్వాత చాలామందిని చూశాను. ముఖ్యంగా వెనుకల బెంచ్ల వాళ్ళని అయితే అనుకోలేకపోయాను. తర్వాత విమల ఉషారాన్ని కూడా కొద్దిగా గుర్తుపట్టాను. విమల అయితే ఎలా ఉందో అలాగే ఉంది, గౌరీ అలానే ఉంది. సాంబశి కుమారి వైట్ ఉండే, ఇప్పుడు బ్లాక్ ఉంది. అప్పుడు వైట్ ఉన్నారు, ఇప్పుడు బ్లాక్ ఉన్నారు. అలా సరే, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కారుణ్య రూపుడే కైలాసనాథుడు, కారుణ్య రూపుడే అందాల దేవుడు అమరేశ్వరుడే, కైలాసనాథుడు కారుణ్య రూపుడే, గంగమ్మ గౌరమ్మ గారాల నాథుడే, గరళాన్ని మింగినట్టి ఘనమైన దేవుడే, గంగమ్మ గౌరమ్మ గారాల నాథుడే, గరళాపుర నీవు లింగ రూపధరుడవంట, అందాల దేవుడు అమరేశ్వరుడే, కైలాసనాథుడు కారుణ్య రూపుడే, కైలాసనాథుడు కరెంట్ ఇవ్వాలన్న లంచం, ఆ కరెంట్ తీయకుండా ఉండాలన్న లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవాలన్న లంచం, ఆసుపత్రిలో బ్లడ్కు లంచం, తినే బ్లడ్కు లంచం, ఆడపిల్ల సుఖంగా ఆపరేషన్ లేకుండా ప్రసవం కావాలన్నా కానీ లంచం, సర్టిఫికెట్కు లంచం, డెత్ సర్టిఫికెట్కు లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు లంచం లంచం లంచం. గర్తల సామ్రాజ్యానికి అధిపతి చెప్పు అహ్మద్.
కవచం శివ సంభూత భువి సంజాత ನಂಬಿದವಗಿಂಬು ಕೊಡುವವ ನೀತ ಸಾವಿರ ದೈವದ ಮನ ಸಂಪ್ರೀತ ಬೇಡುತ್ತಂದೆವು ಆರಾಧಿಸುದ అప్పుడు చాలా ఘోర ప్రమాదం జరిగింది మన పాఠశాలలో. మొత్తం సార్ వాళ్ళందరూ ఉన్నాం మేము. తొంభై ఆరు 97లో ఎక్స్కర్షన్ పోయినాము. బాలసింజీవ సార్ హెడ్ మాస్టర్ అప్పుడు కొండమల్లిపల్లి అని ఒక గంట ఉంటే నాగార్జున సాగర్ చేరుతామనగా తెల్లవారుదామన 3 గంటలప్పుడు వాడు నిద్రపోయి బస్సులో 2 పల్టీలు కొట్టించాడు. అందరికీ దెబ్బలు తగిలినాయి. అది చెప్తే వర్ణన చేద్దాం. ఇవి చాలామంది చనిపోయినారని మేము టీచర్లం అందరం భయపడుతున్నాం. మాకు ఒక్కొక్కరికి ఇంతమంది విద్యార్థులని అప్పచెప్పెట్టాడు హెడ్ మాస్టరు. అందరూ అది చూస్తే అడవి రాత్రి అంటే ముళ్ళ చెట్లతో నిండింది. అటువంటి దాంట్లో బస్సు పడింది. పిల్లలందరినీ పిలుచుకొస్తున్నాము. అందరినీ రోడ్డు మీద నిలబెట్టాము. ఒక బస్సు వచ్చి క్రాస్గా తిప్పి లైట్లు వేసి నిలబెట్టినాడు. అందరూ ఎంచుతున్నాము. అందరు బెదిరిపోయినారు. 6, 7 తరగతి పిల్లలు బెదిరిపోయినారు. ఏడుస్తున్నారు ఒక దిట్టు. మాకేమో లోపల భయమైతే 2, 3 లేచిపోయినారని. అట్లా చాలా భయపడినాం అనమాట. అప్పుడు మనకు అక్కడ ఉండే సార్ ఒకసారు వరుసలో రెండో ఆయన సైన్స్ సార్, ఆయనకు చెవు దిగింది. నాకు వచ్చేసి ఇక్కడ బాగా ప్రెస్ అయింది కడ్డి, మాటలు రాలే నాకు. బాలసంజీవ సారు చాలా టెన్షన్ పడి పోతున్నాడు. ఆయన ఇబ్బందికరంగా ఉంది. ఇంకొక వంట మనిషికి ఇక్కడ చెయ్యి తెగింది. ఇట్లా ఒక మన బ్రహ్మయ్య పూర్ణయ్య కూతురుకు ముక్కు దిగింది ఇక్కడ, ఆ అమ్మాయికి సౌజన్యకు. ఇట్లా చాలా హారిబుల్గా సంఘటన అనమాట అది.
మాకేమో ఉండే డబ్బులన్నీ ఖర్చు చేసుకున్నాం, అక్కడ రానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు టీచర్లు వేసుకొని ఒక గవర్నమెంట్ బస్సును మాట్లాడుకొని రోజు రాత్రి వచ్చినాం అన్నమాట అందరం సారోళ్ళం. ఇది ఈ పాఠశాలలో ఉండగా నాకు ఒక బ్యాడ్ మెమరీ. కానీ ఇంకో వేరే గ్రామంలో ఉంటే వాళ్ళందరినీ కట్టేసి కొట్టేవాళ్ళేమో నిజంగా. ఇప్పుడు ఆ నుంచి వెంటనే ఫోన్ చేసినాం మా హెడ్ మాస్టర్ ద్వారా. ఫోన్ చేస్తే బ్రహ్మయ్య వీళ్ళు రామచంద్రాపురం వాళ్ళు మీరేం చేసినారు సార్, మీరు పిల్లలు వాళ్ళకు ఆనందం కలిగించడానికి ఎక్స్కర్షన్ తీసుకుపోయినారు, మీ తప్పేం లేదు, మీరేం భయపడొద్దండి, ఏం కాలేదులేండి అని మాకు ధైర్యం చెప్పినారు. అటువంటి వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు. అదే వేరే ప్రాంతం అంటే మాకు వేరే విధంగా ఉండేది. అది మర్చిపోలేమన్నమాట నేను. చూడే ఆంజనేయులు సీను రెండు నువ్వు తాగితే కత్తి వణుకుద్దేమో నిన్ను సాయి కొత్త విద్యార్థులు లేరు ఇప్పుడు. మల్లేష్, వెంకటేష్, జకీర్, దయానందం, నబీ, మహబూబ్ బాషా. మజా తాగరు ఇప్పుడు. కేకు ఇప్పుడు సారాల గారు సైలెంట్గా ఉన్నాడు. రామ్మా అని చెప్పి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే నీ ఏంది మందిలే గోలని చెప్పేసి అరుస్తున్నాను నన్ను పొద్దుటి నుంచి.
ಪರಿಚಯಾಲ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವಾದ ಅಲ್ಲಿಗಲು ಇಲ್ಲಿ చెలిమికి నెలవైన చదువుల కొలువైన ప్రతిక్షణం మహోదయం హ్యాపీ డేస్ 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 Oh, my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి అంత పెద్ద మాటలు దూరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో
విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూముల్లోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైన బక్కర్లే బయటికి ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Yeah.
ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాడిని కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party It's a family party ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ